5వ ఎపిసోడు. అఖండమైన తెలివితేటలు గల రాజా చరచరా పైకొచ్చేశాడు. ఇతను ఏదో క్లాసులో ఉండగా తండ్రి ఆ ఊరి కర్ణంగారి కోడల్ని మభ్యపెట్టి నగలన్నీ తీసుకొని పరారీ అయ్యాడు. పత్తా లేడు మరి. నాగమ్మ పిల్లలిద్దరిని తీసుకుని తమ్ముడు రంగనాథం ఇంటికి చేరింది. ఈవిడికి 2 ఎకరాల పొలం ఉంది. ఆ డబ్బు, పొలం, శిస్తులు వగైరా తమ్ముడి అజమాయిషీలోనే ఉన్నాయి. కొన్నాళ్ళకి మద్రాసు చేరారు ఆ ముగ్గురు. దూరపు బంధువులెవరో ఆదుకున్నారు. బి ఫార్మసీలో చేరి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు రాజా. అప్పటికే కొన్ని తండ్రి పోలికలు పుణికి పుచ్చుకున్నాడు. అందుకే తెలివిగా బొంబాయిలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇక్కడ రాజా జీవితం గురించి అక్కడ వాళ్ళకేమీ తెలియదు. అందరి దృష్టిలోనూ అతడు బుద్ధిమంతుడే. అందుకే రామకృష్ణ పిల్లవాడి నమ్రత, విధేయత చూసి ముగ్ధురాలై చెల్లెల నుంచి పెళ్లి చేశాడు. ఈ కథంతా పార్వతి చెప్పుకొని వచ్చింది రేణుకకి. అయితే మీ మామగారు పోయారన్న మాట చిన్నప్పుడే. ఇవన్నీ మీ అత్తగారు ఎలా చెప్పగలిగింది పార్వతి నీకు? ఆవిడకి ద్వేషం రేణు. ఒకసారి మొదలుపెట్టాక మరసలు ఇంకా చెప్పడానికి అంతే ఉండదు. ఏది చెప్పకూడదు, ఏది చెప్పాలో కూడా తెలియదు ఆవిడకి. ఆ ద్వేషంలో ఏ భార్య భర్త మీద చెప్పకూడని సంగతులను కూడా చెప్పేస్తుంది. చెప్పేశాక చెప్పేశానురా అంటూ కొడుకు దగ్గర ఏడ్చేస్తుంది. అతను ఓదార్చడం అంతా తమాషాగా ఉంటుంది రేణు. నెట్టూర్చింది పార్వతి. రేణు, మాకేం చెప్పారో తెలుసా? మామగారు చనిపోయినట్టు చెప్పారు. మా వదిన ఉండబట్టలేక వెళ్ళి పెద్ద సూర్యాన్ని అడిగింది. మరి నాగమ్మ బొట్టు పెట్టుకుంటుందేమో అని. రాజారావుకి తల్లంటే చాలా ప్రేమ అని. బొట్టు పోయిన తల్లి మొహం అతను చూడలేడని. ఆధునిక భావాలు జీర్ణించుకున్నవాడు కాబట్టి తల్లి నుదుట బొట్టు ఉండి తీరాలి అని శాసించాడని చెప్పారు సూరయ్య గారు. అన్నయ్య తృప్తిపడ్డాడే కానీ వదిన గ్రహించేసింది ఇందులో ఏదో తెరకాసుందని. నేను సుఖపడలేనని కూడా ఆవిడ ఊహించేసిందని నా అనుమానం. ఎలా గ్రహించిందో టెలిపతి. అలాంటిదేం లేదు రేణు. అంతే, కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. పార్వతి కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి. నిశ్శబ్దంగా ఉండిపోయింది రేణుక. ఏడవనిచ్చింది పార్వతిని. ఏడిస్తే కాస్త మనసు కుదుట పడుతుంది. కొంచెం సేపటికి పార్వతి తేరుకుంది. పార్వతి, ఇదే నువ్వు ఆఖరిసారి ఏడవడం. అందుకనే ఏడవనిచ్చాను. ఇంకా ఏడుపు మానే. సంగతులన్నీ తెలిసాయి. నీ జీవితం ఏంటో ఎక్కడుందో తెలుసుకున్నావు కాబట్టి ఇకపైన ఏం చేయాలో ఆలోచించాలి. ఒకరు సరిదిద్దితే సరిపడే సంసారం కాదు నీది. బుద్ధి చెప్తే బుద్ధి తెచ్చుకొని సంసారం చేసే నమ్మకమైన వాడు కాదు నీ భర్త. రాజారావుకి నీలాంటి ఆడది కాదు కావాల్సింది. రంగేళి రకం కావాలి. డబ్బు కోసం ఇంకా నేను ఇక్కడ ఉంచాడు అంటే అతనికి కావలసినప్పుడు నూతిలోంచి నీరు తోడినట్టు డబ్బు నీ నుంచి రాబట్టాలని అతని ఉద్దేశం. ఆ డబ్బు చూసి కానీ లేకపోతే ఈ పాటికి నిన్ను తన్ని బయటికి గెంటేసేవాడు. ఇప్పట్లో అలాంటి పనేం చేయడు రాజా. ఇప్పుడు నిన్ను బాధించినట్టు నాకు తెలిస్తే అన్నయ్య ద్వారా, కృష్ణ ద్వారా ఇంకా రాజాకి ఎలాంటి సహాయం రానివ్వము అని అతడికి కూడా తెలుసు. ఉద్యోగానికి ముప్పు కూడా రావచ్చు. గొడవలు జరుగుతాయి. అవన్నీ కోరి తెచ్చుకోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే నీతో ఎక్కువ తగాదా పడడు అని అనుకుంటున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండి నీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకో ఆలోచిస్తోంది పార్వతి. రేణు, నేను ఇంట్లోనే కూర్చుని ఉంటే ఈ ఆలోచనతో బుర్ర వేడెక్కి పగిలేటట్టుంది. ఇప్పుడు ఇంక అస్సలు సవ్యంగా మెలగలేను. కాబట్టి వేరే వ్యాపకం ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఏమంటావు? రేణుక ఉత్సాహంగా. కరెక్ట్ పార్వతి, నేను ముందే చెప్పదలుచుకున్నాను. నీ అంతటి నువ్వే తెలుసుకున్నావు. సంతోషంగా ఉంది. సోషల్ వెల్ఫేర్ సెంటర్లో ఏవో ఖాళీలు ఉన్నాయంట. వీలైతే బాల విహార్లో పనిచేద్దు కానీ పిల్లలతో సరదాగా ఉంటుంది. మరో వారంలో ఉద్యోగంలో చేరచ్చు. కాదంటావా? బిఏ పాస్ అయ్యావు కాబట్టి ఎంఏ కూడా ప్రైవేట్గా కట్టేసాయి. చూద్దాంలే రేణు, చదువు విషయం ముందు ఉద్యోగం చేయని. 1 నెలలాళ్ళు చేస్తే కానీ నాకు అసలు ధైర్యం రాదు. నేను చాలా పెరిగిదాన్ని. సిటీలో ఉంటే ఎంతో బాగా తయారవుతారు ఆడపిల్లలు అంటారే కానీ నా విషయంలో పూర్తిగా వేరు. బిఏ చదివానే కానీ ఎక్కడికి వెళ్ళేదాన్నే కాదు. కాలేజీ కాగానే ఇంటికి వచ్చేసేదాన్ని. ఎక్కడికైనా వెళ్ళాలన్నా అన్నయ్య వదినలతోనే నా జీవితం. సరేలే పద పోదాం. రేపు అప్లికేషన్ ఫాము, ఆ ఉద్యోగానికి కావాల్సిన కాగితాలన్నీ తెస్తాను. రేపు 10ంటికి మీ ఇంటికి వస్తా. రెడీగా ఉండు, సరేనా?
తలూపింది పార్వతి. ఆమె మనసులో ఆశ అనే జ్యోతిని వెలిగించింది రేణుక. వెలుగు తీరుతుంది ఆ దీపం ఉజ్వలంగా. పార్వతి ఇంటికి వచ్చేసరికి రాజారావు, నాగమ్మ కాఫీ తాగుతున్నారు. రేణుకను చూసి యువతలకు వచ్చాడు రాజా. రేణుక కారు దిగలేదు. నమస్కారం రేణుక, లోపలికి రండి, అతిథి మర్యాద చూపుతూ ఆహ్వానించాడు. లేదండి, వెళ్ళాలి, అన్నయ్య ఎదురు చూస్తున్నాడు. ఇదిగో మీ భార్య, జాగ్రత్తగా అప్పచెప్తున్నాను సరేనా అంటూ నవ్వింది రేణుక. నవ్వుతూ మీతో వెళ్తే తప్పిపోదులేండి అన్నాడు. రేణుక వెళ్ళిపోయింది. రాత్రి భోజనాల దగ్గర పార్వతి వడ్డిస్తోంది. తల్లి కొడుకులు భోంచేస్తున్నారు. ఒరే అబ్బాయి, ఓ 100 రూపాయలు నా చేతికి ఇవ్వరా, వాళ్ళు వస్తున్నారు కూడా, కావాల్సిన వస్తువులు కొనాలి. అలాగేనమ్మా, రేపు ఇస్తాను. ఎవరు వస్తున్నారు మాట కలిపింది పార్వతి. నీ ఆడబడుచు కావేరి, నా తమ్ముడు రంగనాథం, సరేనా? అయినా నీకెందుకు ఈ గొడవలన్నీ? ఎప్పుడొస్తారు మళ్ళీ ప్రశ్న వేసింది పార్వతి. రేపు ఆదివారం. ఒరే, స్టేషన్ కూడా వెళ్ళాలి రోయ్, నువ్వు ఈరోజు ఎక్కడికి పోకూడదు. సరేనమ్మా, నాకు ఆ రోజు ఏం పని లేదు. చేతిలో డబ్బు లేకపోతే ఒక్కరోజు ఎక్కడికి వెళ్ళడు అతను. వాళ్ళిద్దరూ భోజనాలు అయిపోయాక తను కూడా భోంచేసి వంటిల్లు సర్దింది. ఆ తర్వాత తల్లి కొడుకులు పేకాడుకుంటున్నారు. 2 ఆటలు ఆడనిచ్చి నేను మీతో మాట్లాడాలి అంది. తలెత్తి చూశాడు. నాతోనా? ఏమిటో చెప్పు. పార్వతి నాగమ్మ వైపు చూసింది. నేనుంటే చెప్పకూడదేమోరా, నేను వెళ్తాలే, మీరిద్దరూ సరసంగా కబుర్లు చెప్పుకోండి అంది నాగమ్మ మొహం ఎర్ర చేసుకుని. అంతేగాని లేచే ప్రయత్నం ఏమీ చేయలేదు. అదేంటమ్మా, నువ్వు ఉండు. నువ్వుంటే ఎందుకు చెప్పదు? నీకు తెలియని రహస్యాలు మాకేం లేవు, చెప్పురాని అన్నాడు నాగమ్మ వైపు జరిగి. తల్లి వైపు ప్రేమగా చూస్తూ ఆవిడ దగ్గర జరుగుతున్న అతన్ని చూసి ఏమనుకోవాలో తెలియలేదు ఆమెకి. నేను ఉద్యోగంలో చేరదలుచుకున్నాను, పొడిగా ఏ ఉపోద్ఘాతం లేకుండా అంది పార్వతి. పక్కనే బాంబు పేలినట్టు చూశారు ఆ తల్లి కొడుకులు. నువ్వా? ఉద్యోగమా? రాజారావు నోట్లోంచి 2 ప్రశ్నలు వచ్చాయి. ఏమమ్మోయ్, ఏమిటి ధోరణి? ఉద్యోగం చేస్తూ రాణిలాగా నువ్వు కులుకుతూ ఉంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారనుకున్నావు? మంచిదానివే, ఇదిగో వీడి మెతకతనమే. ఎరా అలా చూస్తావేంటి? నాకు అసలే ఒళ్ళంతా నొప్పులు, నేను అస్సలు వంటింటి వైపే వెళ్ళలేను. ఏమోనమ్మా, నాకు తెలీదు. ఉన్నాడుగా గుదిబండని తగిలించుకున్నాడు, వాడే చెప్తాడు. ఏమిట్రా మాట్లాడవేంటి? అయ్యో అబ్బా, ఒళ్ళంతా నొప్పులు అంటూ దీర్ఘాలు తీసింది నాగమ్మ. అప్పటిదాకా దర్జాగా తాంబూలం వేసుకుంటున్న రాజారావు, నాగమ్మ అలాగ మళ్ళీ పేకాడుకుంటున్నారు. ఎంతలో నాగమ్మ అందుకుంది. అందుకేరా డబ్బున్న వాళ్ళ పిల్లను వద్దన్నాను. అందులో అదిగో ఆ రేణుకాదేవి స్నేహం ఇంకెలా తయారవుతారు? ఇంకా ఆరలేదు ఆవిడ దండకం. అబ్బా నువ్వు ఊరుకో అమ్మా, కసిరాడు రాజా. ఏంట్రాని, ఎందుకు అసలు నువ్వు ఉద్యోగం చేయడం? అంతగా డబ్బు కావాలంటే మీ అన్నయ్య దగ్గర నుంచి తెప్పించుకోవచ్చుగా. నాకు అది ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఏం చేదా? అవును. అలాగా, అయితే ఒక షరతు, అప్పుడే నేను ఉద్యోగం చేయనిస్తాను. గబుక్కున కఠినంగా మారిపోయాడు రాజా. ఏంటది? నీకొచ్చే డబ్బు నాకు ఇచ్చేయాలి. నిర్ఘాంతపోయింది పార్వతి. వచ్చే డబ్బంతా మీకిచ్చేసే మాట అయితే నేను ఉద్యోగం చేయడం ఎందుకు అంది పార్వతి. కాలక్షేపానికి విసురుగా వచ్చింది జవాబు. కాదు, నా ఖర్చుకి మీరేమీ ఇవ్వడం లేదు, అందుకని ఉద్యోగం చేద్దాము అని అనుకుంటున్నాను. నీకు అసలు ఖర్చులే ఉంటాయి పెద్ద. సరేలే, 50 రూపాయలు ఇస్తాను అంతే, మిగతాది ఎంతైనా నాకు ఇచ్చేయాలి. అది ఆజ్ఞ, ఒప్పుకు తీరాలి ఆలోచించింది పార్వతి. ఏం చెప్పినా వెన్నడింకా అతను, లాభం లేదు. సరే అంది చివరికి. ఏంట్రా బాబు, ఏదో అనబోయింది నాగమ్మ. నీకు తెలియదు, ఊరుకో అమ్మా. అలా అంటున్న కొడుకుని చూసి, అవునులే నాకేం తెలుసు, నీకేది సంతోషమో అది చెయ్యి నాయనా, నీ ఆనందమే నా ఆనందం, నీ మాట ఎందుకు కాదనాలి నేను అంది పరుపు మీద వాలి పడుకుంటూ. బాగా చెప్పారు. అసలు ఆయన మాట ఎప్పుడు కాదన్నారు మీరు? అలా చేసుంటే బాగానే ఉండేది అంది పార్వతి. ఏంట్రాని, ఇంకా ఉద్యోగంలో చేరలేదే, అప్పుడే మాటలు అందిస్తున్నావు? నాగమ్మ ప్రశ్న. ఆవిడకెదురు జవాబు చెప్పదలుచుకోలేదు పార్వతి. వాళ్ల మాటలకి నవ్వుకుంటూ రాజారావు తల్లి పక్కనే పడుకొని నిద్రకు ఉపక్రమించాడు. పార్వతి ఉద్యోగంలో చేరి వారమైంది. చాలా ఉత్సాహంగా ఉంది. సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఒక పెద్ద సంస్థ, అనాథాశ్రమం, బాలవిహార్, ఫ్యామిలీ ప్లానింగ్, ఇలా ఎన్నో ఉన్నాయి. మొదటి 2 రోజులు బెరుగ్గా ఉన్న పని మాత్రం చురుగ్గా చేసుకుపోతోంది పార్వతి.
ఆదివారం నాడు విశ్రాంతి. అందులో పార్వతికి ఉద్యోగంలో చేరాక వచ్చిన మొదటి ఆదివారం. భోజనాలు అయ్యాక కూర్చుని అన్నగారికి ఉత్తరం రాస్తోంది. రాజారావు ఎక్కడికో వెళ్ళాలి కాబోలు తయారైపోతున్నాడు. నాగమ్మ గొణుక్కుంటోంది. ఆవిడకి పార్వతి ఉద్యోగం చేయడం సుతరాము ఇష్టం లేదు. పార్వతి ఉద్యోగంలో చేరని క్రితం ఇంటడి పని చేసేది. కానీ ఇప్పుడు అదెలా సాధ్యం? సగం పని నాగమ్మే చేయవలసి వస్తోంది. అందుకే ఆ గొణుగుడు. అక్కడికి ఆదివారం కాబట్టి పనంతా పార్వతే చేసింది. నాగమ్మ హడావిడిగా సణుగుతూ ఏదో పిండి వెంట మొదలుపెట్టింది. మధ్యాహ్నం బండికి కూతురు తమ్ముడు వస్తున్నారు. అసలు కిందటి ఆదివారమే రావాల్సింది, కానీ రాలేదు. ఈ ఆదివారం వస్తున్నట్టు ఉత్తరం రాసింది కావేరి. వాళ్ల కోసం పిండి వంటలు. పార్వతి సహాయం చేస్తానన్నా వద్దంది ఆవిడ. గదిలో కూర్చుని ఉత్తరాలు రాసుకుంటోంది పార్వతి. ఎవరికి రాని ఉత్తరం అడిగాడు రాజా. అన్నయ్యకి రాసిన కాగితం కవర్లో పెట్టి కుర్చీలోంచి లేచింది. చూడు, ఓ 4,000 కావాలని కూడా రాయి. ఆకర్ణ తగిలించు ఆ వాక్యం. తుల్లి పడింది పార్వతి అతని వైపు తిరిగి. ఏంటి 4,000? తక్కువ అవదు? సెంటు పులుముకుంటూ అడిగాడు. అప్పుడే ఏదో ఉపద్రవం ఉంటుంది ఆదివారం ఇంట్లో ఉంటే అని అనుకుంది. ఏంటండి 4,000 మీకు తక్కువగా ఉందా? అయినా ఎందుకు 4,000 మీకు? ఓహో, రాణిగారికి మనవి చేసుకోవాలా? కాదండి, అన్నయ్య కూడా అడుగుతాడు కదా. అడిగినప్పుడు రాద్దువు గానిలే, ముందు చెప్పినట్టు ఉత్తరం రాయి. కానీ ఫలానా అవసరం కోసమని రాయాలి కదా, చెప్తే గాని రాయను. రాజాకి ముక్కు మీద కోపం. అది నషాళానికి అంటింది. తనకి ఎదురు చెప్పడమా? అందులో పురుగులాంటి భార్య. చచ కొట్టే భంగిమలో మీదకొచ్చాడు. ఏ ఎంత పొగరు? రాస్తావా రాయవా? జంకలేదు పార్వతి. తల అడ్డంగా తిప్పింది. ఆశ్చర్యపోయాడు రాజారావు. ముందు కొట్టడానికి చెయ్యెత్తడానికి ముందే కొట్టకండి అని ఏడ్చేసేది. ఇప్పుడు ఎంత ధైర్యంగా నిలబడింది. ఎత్తిన చేయి దించేశాడు. మీరు కారణం చెప్తే గాని రాయను అంది నిశ్చలంగా. అటు తిరిగి వంటింట్లోకి పోబోయి ఆగింది. నాగమ్మ గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది. కొడుకు కేకలు విని. ఆవిడకిప్పుడు కోడలతో కొడుకు పోట్లాడాలని లేదు. అందుకని శాంతి పలుకుదామనే ఉద్దేశంతో ఆవిడ మొదలెట్టింది. బాబు కోపం రానియకూడదు. ఏమే రాని, బాబుకెందుకు కోపం తెప్పిస్తావు? ఉద్యోగం చేస్తోంది కదమ్మా, గర్వం. మన మాట లెక్క చేయదు. మానిపించేస్తే సరి, లేదా పుట్టింటికి పంపించేయి. నువ్వు ఒక్కదానివే అన్నిటికీ పుట్టింటికి పంపించేయమంటావు. మన ఆటలు అసలు సాగేదెలా? పుట్టింటికి పంపుతారా? అదేం కుదరదు అంది పార్వతి ధీమాగా. నేను వెళ్ళను గట్టిగా అని వంటగదిలోకి వెళ్ళిపోయింది పార్వతి. కావేరి అన్ని విధాలా తల్లిపోలికే. తమ్ముడు రంగనాథం నాగమ్మ కొడిభుజం. కానీ అతనేమీ కలగజేసుకోడు ఏ విషయంలో కూడా. ముగ్గురికి ఊరి మీద పడి తిరగడమే పని. సాయంత్రం పార్వతి ఇంటికొచ్చేసరికి ఎవ్వరు ఇంట్లో ఉండరు. పక్కింటి వారిని అడిగి తాళం చెవులు తీసుకొని తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్ళి అప్పుడు కాఫీ పెట్టుకొని తాగి వంట ప్రయత్నం మొదలు పెడుతుంది పార్వతి. రోజు అలాగే ఉసూరుమంటూ సాయంత్రం ఇంటికొచ్చి పార్వతి తలుపు తెరిచి లోపలికి వెళ్ళింది. నువ్వు రాస్తే డబ్బులు పంపననుకున్నావా? చెక్ పంపిస్తున్నాను. బావగారు రాశారు ఉత్తరం. వదిన కులాసాగా ఉంది. ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటుంది. నాన్నగారి సంగతి నీకు తెలుసు కదా. ఎప్పుడు కేసులు క్లయింట్లు తప్ప వేరే గొడవలేదు. అమ్మ తీర్థయాత్రలకు వెళ్ళింది. ఎంత డబ్బు కావాల్సి వచ్చినా అడుగు, మొహమాట పడుకు, అంతే. మీ అన్నయ్య రామకృష్ణ. పార్వతికి తారా మండలం దాకా కోపం వచ్చింది. భర్త మీద, అన్నగారి మీద, వదిన మీద కూడా. తల్లిదండ్రులు కూడా ఇలా వదిలేశారని బాధపడింది. తన సంతకంతో ఉత్తరం రాశాడనమాట అంటూ రాజా మీద కోపం వచ్చింది. మెల్లగా కాఫీ కాచుకొని తాగింది. అందరూ 6 గంటలకు వచ్చేశారు. రాజారావు మాత్రం రాలేదు. ఆలోపు పార్వతి స్నానం చేసి వంట ప్రయత్నాలు జరుపుతోంది. తర్వాత చెక్ అందించింది రాజాకి. మై గాడ్, 4,000! మీ అన్నయ్య ఎంత మంచివాడు రాణి అంటూ పార్వతిని పట్టుకొని కుదిపేశాడు. మర్నాడే అన్నగారికి ఉత్తరం రాసేసింది. అన్నయ్య, రాసిన ఉత్తరం, పంపిన చెక్కు అందాయి. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. విచ్చలు విడిగా ఖర్చు చేసే వ్యక్తుల చేతికి డబ్బు పుష్కలంగా ఇచ్చేయకూడదు. ఊరికే వచ్చిన డబ్బుకు కూడా విలువ ఉండదు అని వాళ్ళకి తెలియదు. నేను స్వయంగా ఉత్తరం రాస్తే గాని డబ్బు పంపకు. నువ్వు ఆయనకిచ్చిన డబ్బు దుర్వినియోగం అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా చేతులతో స్వయంగా, నా దస్తూరి తెలుసు కదా నీకు, రాస్తే గాని డబ్బు పంపకు. ఎట్లు నీ చెల్లి పార్వతి.
ఉత్తరం పంపించేశాక మనసుకి స్థిమితం చిక్కింది. రోజులు, వారాలు, నెలలు దొర్లిపోతున్నాయి. పార్వతి జీవితంలో ఏ మార్పు లేదు. ఓనాడు 10 గంటల వేళ బాలవిహార్లో అడుగుపెట్టిన పార్వతికి ఆయా ఎదురొచ్చింది. ఏమ్మా అలా ఉన్నారు, ఒంట్లో బాగాలేదా? ఒంట్లో నలతగా ఉంది. ఇంట్లో బయలుదేరినప్పుడు బాగానే ఉంది. అంతట్లో ఏమొచ్చిందో కడుపులో తిప్పినట్టయి వాంతి వస్తోంది. ఆ బాధకు కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి పార్వతికి. ఎలా ఉందమ్మా ఒంట్లో అంది పార్వతి. అబ్బే ఏం లేదు, ఇలాగే ఉంటుంది ఏమిటో 2 రోజుల నుంచి. ఎంతలో ఆయా అంది. నెల తప్పింది కదూ, కాస్త విశ్రాంతిగా ఉండాలి. పార్వతి నవనాడులు కృంగిపోయాయి. అక్కడ షీలా మీనన్ కూడా ఉంది. ఆమెకు కూడా తెలుసు, రేణు ఫ్రెండ్ ఆమె. ఇంటికి వెళ్ళిపోండి పార్వతి అంది షీలా మీనన్. ఇంటికొచ్చింది. చాలా ఆనందంగా అనిపించింది. ఒకలాంటి హాయి, మత్తు. తనకంటూ ఒక బాబు, తన ప్రాణం, తన రక్తం. తలుచుకున్న కొద్దీ తెరలుగా సంతోషం వేసింది పార్వతికి. బాబుని గురించి పగటి కళ్ళలు కంటూ అలాగే పడుకొని నిద్రపోయింది. 2 రోజులు నలతగా ఉంటున్న పార్వతిని చూసి నాగమ్మ, కావేరి కూడా సంగతి తెలుసుకున్నారు. అయ్యో, కడుపుతో ఉండడం కూడా ఒక భాగ్యమేనా? మరి అంత ఇదా అంది నాగమ్మ ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు. ఎవరి సంగతమ్మా? రాజా అడిగాడు. ఇంకెవరి సంగతి నాయనా, మీ ఆవిడ నెల తప్పినట్లుంది. ఈరోజు వంట కూడా చేయలేకపోయిందట. రాజారావు ఏం మాట్లాడలేదు. అతని ఉద్దేశంలో అదేం పెద్ద చెప్పుకోదగ్గ విశేషమేమీ కాదు. అందుకే అతను కూడా మాట్లాడలేదు. తల్లి మాట పట్టుకుని అతనేమైనా తనని గొడవ చేస్తాడేమో అని అనుకుంది పార్వతి. కానీ రాజా అసలు ఆ విషయమే పట్టించుకోలేదు. పార్వతి గారు, మీకు ఫోన్ వచ్చింది అంటూ పక్క వాటాలోంచి సుభద్ర కేకేసింది. గదిలో పడుకొని వంటిట్లో కబుర్లు వింటున్న పార్వతి వెంటనే లేచి పక్కింటికి వెళ్ళింది. రిసీవర్ అందుకుంది. అవతల వైపు నుంచి రేణుక. కంగ్రాచ్యులేషన్స్ పార్వతి. ఏంటి చెప్పనే లేదు? ఏం చెప్పమంటావు రేణు? నీకెలా తెలిసింది? షీలా మీనని చెప్పింది ఇప్పుడే ఫోన్లో. ఏదో పని మీద ఆవిడకి ఫోన్ చేశాను, ఆవిడే చెప్పింది. నేను కూడా నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలి పార్వతి. చెప్పు, ఇంకా సందేహం ఎందుకు? చెప్పేయ్. రవీంద్ర వస్తున్నారా? ఎప్పుడు? పై వారం. ఓహోహో, చాలా మంచి వార్త. పో. మా రేణు పెళ్లి కూతురు అయిపోతుందే. చిన్నగా సిగ్గుతో కూడిన నవ్వు వినిపించింది ఫోన్లో పార్వతికి. పార్వతి, పెళ్ళి ఇంకా 2 నాళ్ళు ఉంది. ముహూర్తం నిర్ణయించేశాం. బజారు పనులన్నిటికీ నిన్ను తీసుకెళ్తానే. నగలు, చీరలు నువ్వే అన్నిక చెయ్యాలి. సరేనా? ఇప్పుడే నీ దగ్గరకు వచ్చేద్దామని ఉంది. కానీ మీ సూర్యకాంతం రేణు అంతా ఇంట్లోనే ఉన్నారు. తెలుసులే, రేపు కలుద్దాం. ఓకే. పార్వతి ఇంట్లోకి వెళ్ళేసరికి రాజా గుమ్మంలోనే ఎదురయ్యాడు. ఏమిటి రాణి, ఎవరు ఫోన్ చేసింది? రేణు అండి. ఏంటి సంగతి? చెప్పాలా వద్దా అని సంశయించింది పార్వతి. ఒరే బాబు, తల్లి పిలుపు వింటూనే భార్య సమాధానాన్ని కూడా ఎదురు చూడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయాడు రాజా. బ్రతుకు జీవుడా అనుకుంది పార్వతి. తను కూడా అన్నం తిందామని వంటింట్లోకి వెళ్ళింది. మగవాళ్ళ భోజనాలు అయ్యాయి అనుకుంటూ. సరేనమ్మా అంటూ రాజారావు తలూపి వీధిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి సంగతి అని అడిగింది పార్వతి ఉండబట్టలేక. ఏమీ లేదో మరదలా, రేపు తెలుగు సినిమా మార్నింగ్ షోకి వెళ్తున్నాం. ఏ సినిమా వదినా? అన్నం విస్తట్లోకి వడ్డించుకుంటూ అడిగింది. ఏ సినిమా అయితే నీకెందుకే రాణి, ఓపలేని దానివి. సినిమాలు చూడకమ్మా అంది వెటకారంగా. మరదలా, నీకు ఇష్టమైన సినిమాయే మల్లీశ్వరి అంది కావేరి పెద్ద పెట్టును నవ్వుతూ. అబ్బా, అంత నవ్వేంటి? గుండెలు దడదడలాడేలాగా అనుకుంది పార్వతి. రాజా కూడా అంతే, అంత గట్టిగా నవ్వుతాడు. ఆ మల్లీశ్వరి సినిమా గుర్తొచ్చి అందులో పాట గుర్తొచ్చి ఊహాల్లోకాల్లో తేలిపోతోంది పార్వతి. పెద్దవాళ్ళింట్లో పెళ్ళి మాటలా? ఎంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాడు మధు. పెళ్లికి 1 వారం రోజులు ముందుగానే ఇంటికి వచ్చేమంది పార్వతిని. కానీ పార్వతి మొహమాట పడింది. రోజు వచ్చి కలుస్తానంటూ మాట ఇచ్చింది. రాజారావుని సహాయం కోరాడు మధు చెల్లెల పెళ్లికి. వస్తానని తలూపాడే గాని ఎక్కడా వచ్చినట్టు కనపడలేదు. నాగమ్మ, కావేరి, రంగనాథ ముగ్గురు పెళ్ళింట్లోనే ఉండిపోయారు ఆ 1 వారం రోజులు, సాయంగా ఉంటామన్న సాకుతో. రవీంద్ర రేణుకతో పోల్చి చూస్తే రంగులో తక్కువ, చామన ఛాయ. రేణుక తెల్లగా అందంగా ఉంటుంది. రూపంలో కూడా రవి రేణుక దగ్గర తీసుకట్టుగానే ఉంటాడు. రవిచంద్ర మాట తేనె పలుకులు.
అతడు మాట్లాడుతుంటే అలా అలా చల్లని మల్లెపూల పరిమళం వెదజల్లినట్లు ఉంటుంది. అతడు ఏ భాష అయినా ధారాళంగా మాట్లాడేయగలదు. అదే భగవంతుడిచ్చిన వరం, డాక్టర్లకు ఉండవలసిన లక్షణం. మీరు రేణుకకి ప్రాణ స్నేహితులట్ట కదా. నాకు పరమ ఆప్తులు అన్నాడు రవి మొదటి పరిచయం అయినప్పుడు పార్వతితో చేతులు జోడించి. పార్వతి అతన్ని నిశీతంగా పరికించి చూస్తూ ప్రతి నమస్కారం చేసింది. ఏంటి, నన్ను పరీక్షిస్తారా? నేను రేణుకకి తగినవాడినా కానా అని చెಳುకు విసిరాడు. అందరూ నవ్వుతుంటే రేణుకు సిగ్గుపడింది. పార్వతి తృప్తిగా నవ్వింది. పెళ్ళి ఎంతో వైభవంగా జరిగింది. రిసెప్షన్లో ప్రసిద్ధ గాయని పాట ఏర్పాటు చేశారు. అతి బ్రహ్మాండంగా జరిగాయి ఏర్పాట్లు. పాటకి ముందు విందు. తోటంతా ఎంతో అందంగా అలంకరించారు. రకరకాల దీప తోరణాలు, చెట్ల నిండా పళ్ళలాంటి ఎర్రటి పచ్చపచ్చడి దీపాల వరుసలు. ఓహో, సంబరం, సంతోషం. వాతావరణం వింత వింత సువాసనలతో నిండి ఉంది. ఎక్కడ చూసినా అందమైన చీరలతో ఆడవాళ్ళు. గేటు దగ్గర నవదంపతులు అందరినీ ఆహ్వానిస్తున్నారు. రేణుకకి అలంకరణలో సాయపడడం అయ్యాక పార్వతికి మరి ఏం తోచలేదు. ఒక మూలగా బల్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆహ్వానితులందరూ వచ్చేశారు. విందు ప్రారంభమైంది. చాలా అలసి ఉంది పార్వతి. ఏమి తినలేకపోయింది. కాఫీ తాగుతూనే రాజారావు కోసం వెతికింది. అతను ఒక చోట మూలగా స్నేహితులందరితో ముచ్చట్లేస్తున్నాడు. పార్వతికి చాలా అలసటగా ఉంది. దానికి తోడు తలనొప్పి కూడా. అక్కడ పాట కచేరీ జరుగుతున్న ఆమె ఊరట చెందలేకపోతోంది. ఎలాగోలా చెప్పి వెళ్ళిపోదామనుకుంది. ఆఖరణ కూర్చున్న పార్వతిని ఎవ్వరూ గమనించలేదు. అక్కడ నాయర్ కనిపించాడు. అతనికో రేణుకో మధుకో ఎవరికో చెప్పి వెళ్దామనుకుంది. కానీ పర్లేదులే, ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతే మంచిది అని పందిరి దాటితే గేట్ వస్తుందని నడవడం మొదలుపెట్టింది. అక్కడ ట్యాక్సీలు ఉంటాయి. పందిరి ఎంత అందంగా ఉంది. కాసేపు ఆగింది అక్కడ. తలనొప్పి ఎక్కువగా ఉందా అందో కంఠం. ఉలిక్కిపడి తలెత్తి చూసింది మధు. ఒక్క క్షణం మనసు మూగబోయింది. సర్దుకొని సన్నగా నవ్వింది. ఎక్కువగానే ఉంది. అయినా మీకెలా తెలుసు? ప్రశ్నార్థకంగా అతడి వైపు చూసి అడిగింది. ఇద్దరూ నడక ప్రారంభించారు వీధి గేటు వైపు. నా హృదయానికి ఏమవుతుందో అనుక్షణం నాకు తెలుస్తూనే ఉంటుంది. గురి చూసి వదిలిన బాణం ఆ సమాధానం. చెకుతిరాలైపోయింది పార్వతి. ఏం మాట్లాడలేదు ఆమె. ఇది అభిమానమా ఆలోచిస్తోంది. మీరు మాట్లాడరు, నాకు తెలుసు. పెళ్ళైన అమ్మాయితో మాట్లాడే మాట కాదు ఇది. చాలా తప్పు కదూ. అయినా ఇది నా ఆరాధన. దేవతతో చెప్పుకొనే తీరాలి. మాట కన్నా ఒక్క అడుగు కూడా ముందుకేసి హద్దు మేరను. అంత అల్పుణ్ణి కాను. పార్వతి, మీరు నాకేదో అవుతారు. ఏ జన్మలోనో మీరు నా ప్రియ బాంధవి. ఇంతే నాకు తెలుసు. మీరు ఇది నమ్మి తీరాలి. నేను ఎప్పటికీ మిమ్మల్ని నా హృదయంలో నిలుపుకొని ఆరాధిస్తాను, ప్రేమిస్తాను. అంతే. ఇది మరవలేను. అంతే పార్వతి. మిమ్మల్ని నన్ను ఇష్టపడమని కూడా అడగను. కానీ మీరంటే నాకు వెర్రి అభిమానం అని మాత్రం మీరు గ్రహించండి. అది చాలు నాకు. ఆవేశంతో తను ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆలోచించలేదు మధు. అంతసేపు పార్వతి ఆగి వింతగా చూస్తోంది మధుని. ఎంతో హుందాగా ఉండే మనిషి అంత వేళగా ఆర్ద్రతగా ఆప్యాయతగా మాట్లాడతాడని ఎన్నడూ కూడా అనుకోలేదు పార్వతి. అలాగ మధునే చూస్తూ ఉంది. చప్పున గంభీరంగా అయిపోయాడు మధు. రండి. అలా చూస్తారేంటి? 2 మాత్రలు వేసుకొని కాఫీ తాగుదురు కానీ. లోపలికి రండి అన్నాడు మధు ఒక అడుగు ముందుకేస్తూ. కాదు మధు, ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. నన్ను ఇంటి దగ్గర దిగబెట్టడానికి మీ నౌకర్ని ఎవరినైనా పంపండి చాలు. నేనే వస్తాను కారు తీసుకుని. పార్వతి ముందు నిలబెట్టాడు. వెనక వైపు తలుపు తీసుకొని కూర్చోబోయేదల్లా మానుకొని ముందు వైపుకి వచ్చి కూర్చుంది. మధు మొహం ఒక్క క్షణం ప్రఫుల్లమైంది. మెల్లిగా కారు ముందుకు సాగింది. మధుబాబు. ఓ చేత్తో కారు నడుపుతూనే మరో చేత్తో పక్కనున్న పార్వతి చేతిని తన చేతిలోకి తీసుకొని కొద్దిగా నొక్కాడు. మంచు గడ్డలాగా ఉంది పార్వతి చెయ్యి. సున్నితమైన ఆమె వేళ్ళు మధుబాబుకి అందంగా కనిపించాయి. మెల్లిగా చెయ్యి విడిపించుకుంది పార్వతి. ఏదో చెప్పబోతూ ఆపేశారే అని అడిగాడు మధు. కాదు మధుబాబు, మన ఈ స్నేహం లోకం ఆమోదిస్తుందా? మీరు ఆమోదిస్తున్నారా? ఏం చెప్తుంది సమాధానం? నేను గట్టిగా ఏమీ చెప్పలేను మధు. వివాహితను కదా. నాలో ఎలాంటి ఆలోచనలు రానియకూడదు.
రానియకూడదు అని అనుకోవడం ఆత్మవంచన కదా పార్వతి? కావచ్చు, కానీ ఏనాడు తప్పటడుగు వెయ్యకూడదని నా భావన. తప్పటడుగులు వేస్తామని కాదు, మీరు నన్ను స్నేహితుడిగా భావించి మంచికి చెడుకి నన్ను మీ భావాలు బాధలు పంచుకొని ఇవ్వండి చాలు. ఆ తృప్తితోనే జీవిస్తాను. చాలా సెంటిమెంటల్గా మాట్లాడుతున్నారు. కాదు, మనసు శరీరం కూడా చాలా అలసిపోయాయి. నా తోడు నీడగా ఓ స్నేహితురాలు ఉంది అంటే అదో ఆనందం. కొన్ని నిమిషాలు మౌనం రాజ్యం చేసింది వాళ్ళిద్దరి మధ్య. మధుబాబు, మీరు పెళ్లి చేసుకోకూడదు. అది జరగని పని పార్వతి. మీరు నాకు కనిపించకుండా ఉన్నట్లయితే ఏమయ్యేదో, కానీ ఇప్పుడు మాత్రం అది జరగని పని. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది, ఈ విషయం రాజాకి తెలుస్తుందా? ఇవన్నీ తెలియాలి అంటే మరో ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.